కనపడని దేవుడిని నమ్ముతాడు. నేను నాకెదురైన అనుభవాల్ని నమ్ముతాను. అందుకే అనుభవాల్ని మించిన దేవుడు లేడు అంటారు. అనుభవం మీకు దేవుడు అయితే ఈ ఊళ్ళో అందరికి మీరు దేవుడు. మీ గురించి ఎంతో విన్నాం. మీరు గుడి కట్టించారు, బడి కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, ఈ సమాధి కూడా కట్టించారు. కళ్ళు కార్చే కన్నీళ్లు కనిపిస్తాయి, కానీ మనసు కార్చే కన్నీళ్లు కూడా కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇది నా కన్న కూతురు సమాధి. ఈ సమాధి మీద ఆకుల చప్పుళ్ళు నా చిట్టి తల్లి గాజుల చప్పుళ్ళలా వినిపిస్తాయి. ఇక్కడ వెలిగించిన దీపం నా కన్న కూతురు నుదుటి మీద కుంకుమలా కనిపిస్తుంది. తల్లి లేని బిడ్డకు తల్లినయ్యాను. నా బిడ్డ నాకంటే ఎక్కువ ఆస్తి అంతస్తులు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళిందని ఆశపడ్డాను. బంగారు పళ్ళెంలో ముత్యాల అన్నం వండి తినిపించే ఇంటికి కోడలుగా వెళ్ళిందని భ్రమపడ్డాను. కానీ నా కూతురు వెళ్ళింది అత్తవారింటికి కాదు, అశోకవనానికి. అడుగుపెట్టింది అత్తవారింట్లో కాదు, అగ్నిగుండంలోనికి. నిన్న ఎదురొచ్చావు, చక్కటి జాక్పాట్ మిస్ అయింది. గుర్రాలు ఎంత స్పీడ్గా పరిగెడితే అంత డబ్బు, నీలాంటి పెళ్ళాలు ఎంత గట్టిగా ఏడిస్తే అంత డబ్బు. ఏడబ్బి, నీ నాన్నకు వినిపించేంతగా ఏడు. ఏడబ్బి, ఏడు. అల్లుడి గారి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకున్నాను. కానీ నేను కడిగిన ఆ కాళ్ళే నా కన్న కూతురు కన్నీళ్లకు కారణం అవుతాయని నేను అనుకోలేదు. చెప్పవే, చెప్పు. నీ నాన్న దగ్గర చెప్పవే. ఏమిటండి లోపల పెడబొబ్బలు ఏడుపులు ఏంటవి? అవి లోపలే కావండి, నావే. 25,000 పోయినా ఒక్క ఆట కొట్టలేదు చూడు, అందుకు ఏడుస్తున్నాను. ముందు ఆట ఆడు. ఆ ఇంట్లో నా బిడ్డకు తోడు కన్నీళ్లు, నీడ కష్టాలు అయ్యాయి. ఈ దేశంలో గంగా, యమున, గోదావరి నదులతో పాటు మరో నది కూడా ఉంది. ఆ నది పేరేమిటో తెలుసా? నా బిడ్డ లాంటి ఆడవాళ్లు కార్చిన కన్నీళ్ల నది. నెల తప్పిందా? మరి అదే తక్కువ. అవును, నీ మెళ్ళో కాఫీ పేరుండాలేది? చెప్పవే, ఎక్కడుందో చెప్పు. పుట్టింటి నుంచి తెచ్చేది లేదు కానీ ఉన్నాయి మరి తగలేస్తున్నావా? చెప్పవే, చెప్పు. తీసుకున్నారయ్య. అమ్మో అమ్మో, నా కొడుకు తీసుకున్నాడని చెప్తావే? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారే. ఆస్తులు తీసుకురావడానికి ఓపిక లేకపోయినా ఆడపిల్లలు కనడానికి మాత్రం ఓపిక లేదు. నా కూతురు నెల తప్పింది, అల్లుడు బాధ్యత తప్పాడు, అత్త అదుపు తప్పింది, ఆడబిడ్డ తను ఆడదేనన్న ఆలోచన తప్పింది. పండంటి బిడ్డను కని పచ్చగా నా ఇంట్లో అడుగు పెట్టాము. అమ్మా, నీ అత్త నిన్నే కిరసనాయలతోనో గ్యాస్తోనో చంపేస్తుందని నా భయం. నువ్వు ఆస్తితో తిరిగి వచ్చావనుకో, అప్పుడు నీకు నాకు ఆ భయం ఉండదు. ఆస్తితో తిరగలేకపోతే అస్థికలు తిరిగి వస్తాయి నాన్న అని మీ నాన్నగారితో చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. జరిగింది నాకు తెలిస్తే నా మనసు, నా ఆనందం ఎక్కడ సమాధి అవుతాయో అనుకుంది. ఏనాడు ఏదీ చెప్పలేదు. సహనం ఆడదానికి వరం కాదు, శాపం కూడా. దేవుడు మోగవాడైనందువల్లే ప్రపంచంలో ఇన్ని కష్టాలు, కన్నీళ్లు. నా తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లోకం తెలియని పసికందుని నాకు అందించింది. నాకు తెలియని లోకాలకు తాను వెళ్ళిపోయింది. నాన్నగారికి నా నమస్కారం. పసిబిడ్డను అప్పగించి వెళ్ళిపోతున్నాను. ఆడదానికి కాన్పు గండమైతే అది నాకు అదృష్టం కావాలి. తల్లి, తండ్రి, తోబుట్టు అన్నీ మీరే నన్ను పెంచారు. ఆ అదృష్టమే మీరు నా బిడ్డకు పంచుతారని నా నమ్మకం. నా కూతురు రాసిన ఉత్తరం ఆడపిల్లల్ని కన్న లాంటి తల్లిదండ్రులకు ఒక భగవద్గీత. అత్తవారింట్లో తను పడ్డ కష్టాలు తన కూతురు కూడా పడకూడదని, ఆడపిల్లని పంపాల్సింది ఆస్తి అంతస్తు ఉన్న చోటికి కాదు, మనసు, మంచి, మానవత్వం ఉన్న చోటికని రాసింది. అంతేకాదు, ఆడదానికి 5వ తనం అంటే పసుపు కుంకుమలు, నల్లపూసలు, తాళిబొట్టు ఇవేమీ కాదు. ఆదరించే అత్తమామలు, అభిమానించే ఆడబిడ్డలు, ఆరాధించే బావమరుదులు, వీటన్నిటినీ మించి
అమితంగా ప్రేమించే భర్త అని రాసింది. ఈ లక్షణాలన్నీ ఉన్న ఇంటికే తన కూతుర్ని కోడలుగా పంపించమంది. చాలు తాతగారు చాలు. రొట్టి విరిగి నేతిలో పడినట్టు, నెయ్యి ఒలిగి రొట్టిపై పడినట్టు ఏమిటో ఆ దేవుడు అలా కలిపేస్తూ ఉంటాడు. మీరు అనుకుంటే మీకు కావాల్సింది అంత గుట్టు పోస్తే వీడు ఇల్లండి. ఇంక నాన్నగారు ఎవరనుకుంటున్నారు? మహానుభావుడు దశరథ మహారాజు. ఇక తల్లి మహాసాధ్వి కౌసల్య. వీడన్నా ఆడి తప్పని ధర్మరాజు. చూసేది ఇక అక్క శశిరేఖ, బావ అభిమన్యుడు. భారతీయ కొనిద్దాం లేదే. ఎవరి కోసం కొనిస్తాడు? ఒక రకంగా సోషల్ గెటప్స్ లో ఉన్న పౌరాణిక క్యారెక్టర్స్. ముత్యాల ముగ్గు లాంటి ఆ ఇంటికి మీ మనవరాలు కోడలుగా వెళ్ళాలని ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. నేను ఆశపడ్డాను, ఇప్పుడు జరగబోతుంది. మనం వెంటనే మూతలు పెడేసాం అనుకోండి, ఆ వైభవాన్ని కళ్ళారా చూడొచ్చు. మన కన్ను మన చెవే మనల్ని మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఈ మధ్యవర్తుల మాట నేను అసలు నమ్మను. అబ్బే నేను నమ్మనండి, మీకైతే. సరే, పెద్దలు చెప్పినట్లు మీరు చెప్పిన విషయాలన్నీ తేల్చడానికి నేనే స్వయంగా వస్తాను. మీరా? రానిరా, వచ్చి చూడండి. అబద్ధాలు భయపడాలి కానీ మనకెందుకు భయం? మీరంతా తాతగారు మామిడి తోరణం లాంటి అత్త, అట్టి చెట్టు లాంటి మామ, కొబ్బరాకు లాంటి అక్క. ఆ ఇంట్లో మనుషులు కళ్యాణ మండపానికి అలంకారాలు. రేపు వచ్చే 10వ తేదీ శ్రావణ శుక్రవారం. ఆ రోజు నేను మీ ఊరు వస్తాను. వచ్చి మీ ఇంట్లో 30 రోజులు ఉంటారు. అక్కడ మీ పద్ధతులు, మీ ఇంట్లో వాళ్ళ విషయాలు నాకు నచ్చితే ఈ పెళ్లి చేస్తాను, లేదా మీకు తెలియకుండా వచ్చేస్తాను. తాతగారు 30 రోజులు మీరు అక్కడ ఉంటే ఇక్కడ మీ పనులన్నీ పాడైపోవు. 1-2 రోజులైతే నా మనవరాలి పెళ్లి కంటే నాకు పెద్ద పని. ఆ మాట నిజమేలండి. ముందు మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఏది? నాది రోజు ఇదిగో. ఆయన అడ్రస్ ఎందుకండి? హైదరాబాద్ లో ఎంటర్ అవగానే ఏ ఇంటి మీద అయితే పచ్చ ముక్కు కనిపిస్తుందో అదే మా వారి ఇల్లు. ఇంక నాన్నగారు ఎవరనుకుంటున్నారు? మహానుభావుడు దశరథ మహారాజా. ఎందుకు కొట్టావు? ఇక తల్లి మహాసాధ్వి కౌసల్య. ఎంటర్ మంది కొట్టావు? నేను రాను. రాను. రమ్మంటే వస్తాను. ఇక అక్క శశిరేఖ, బావ అభిమన్యుడు. బావోయ్ ఇక్కడ దిగరా. నేను దిగనంటే దిగను. దిగమంటుంటే దిగుతావు లేదా? నువ్వు ప్రేమతో కొడుతున్నావు, బగతో కొడుతున్నావు తెలియట్లేదు. ఎందుకు కొడుతావు చెప్పు, దిగుతా. లేకపోతే ఏంట్రా? దశరథ మహారాజు, కౌసల్య, ధర్మరాజు లాంటి పురాణ పురుషులు మా ఫ్యామిలీ. రే అబద్ధాలు ఆడతాను కానీ ఒక రేంజ్ ఉండాలరా. దానికి కూడా సరిపోరు మా ఫ్యామిలీ. ఓ అదే నీ ప్రాబ్లము. తిరిగి వస్తున్నా, దిగుతున్నాను. అరే బావా, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు. నేను ఇంకో 100 బోనస్ గా తీసుకున్నాను. ఏం తప్ప? పెద్ద మోసం చేయడం తప్పు కదా? మోసం లేదే మా భారతం లేదు, నీ భారతం ఎంత? ఒరే బావా, ఇదే గోదావరి మధ్యన వీరభద్రుడు సాక్షిగా, అంతేకాకుండా గట్టి మీద ఉన్న ఆంజనేయుడు, గండి పోసమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, ఈ అందరి దేవుడు సాక్షిగా నీ పెళ్లి చేసే కూర్చి నాదురా బావా. ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఇద్దరు కూర్చొని మంచి ప్లాన్ వేసాం అనుకో, ఐడియా వాటికి అయ్యి పుట్టుకొస్తాయి. ఓకే పదా. ఆట ఆట ఉండు ఉండు వస్తున్నాను. ఎక్కడికేంటి ముస్తాబా బయలుదేరావు? నా పుట్టింటికి. పుట్టింటికా? సచ్చిన అత్తారిల్లు నువ్వు పుట్టింటికి వెళ్తున్నావా? పుట్టిల్లు అంటే నా పుట్టిల్లు కాదయ్యా, మా నాన్న అత్తోరిల్లు. అక్కడ నేను పుట్టాను అనమాట. గత 40 సంవత్సరాలుగా మా నాన్న సంపాదించిన వస్తువులన్నిటికీ వస్తు పూజ చేస్తున్నాడు అనమాట. నేను వెళ్ళాలి కదా, లేకపోతే ఫీల్ అవుతాడు. పైగా మా నాన్న ఆశీర్వాదం కూడా నాకు కావాలి. వెళ్దాం కదా. సరే, కేసరికి వెళ్ళాలంటే 50 రూపాయలు అవుద్ది. నాకు తెలుసు కదా, 50 రూపాయలు అవ్వకుండా ఎలా ఉండదురా, దూరం కదా. నీ దగ్గర 50 ఉందా? ఉంది. ఇలా ఇచ్చే. ఈ 50 నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికైనా 50, ఈ 2 50లు 100 కలిపి మా బామ్మ దగ్గర తీసుకో. వాహనాలకి స్టెఫిన్ టైర్ పెట్టినట్టుగా ఈ ఫుల్ బాటిల్ కింద క్వార్టర్ బాటిల్ అంటించచ్చు కదా. బోనస్ ఇచ్చినట్టు ఉంటుంది, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. బహుశా దీన్ని కనిపెట్టినోడికి మందు అలవాటు ఉండదు, అందుకే ఈ ఐడియా రాలేదు. నోటి నుంచి మాట వచ్చిందో లేదో కళ్ళ ముందు టంగన బాటిల్ వచ్చేసింది. ఇది కళా నిజమా? కొట్టిపోయిన గేదెని ఎంత పెట్టినా పాలు రావు మావా. వాడి గేదె లాంటి పీటర్ స్కాచ్ చేసాయి. సాయంకాలం అయ్యేసరికి సారాకి దిక్కులో ఉండి నా కళ్ళ ముందు స్కాచ్ పెడుతున్నావు అంటే నీ బ్రెయిన్ లో ఏదో సదరంగా ఉండే ఉంటుందిరా. బయట తీసే. ఏ లేదు మావా, ఓ కోటేశ్వరుడు మన వంశీకి తన మనవరాలు నుంచి పెళ్లి చేస్తాడు. కోటీశ్వరుడు తన మనవరాల్ని నా కొడుకు అంటే శ్రీ 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 శ్రీనివాసరావు గారి గొప్పతనం తెలుసుకుని నా కొడుక్కి తన మనరాలను ఇస్తాడు. ఎందుకు నేను ఒప్పుకోవడం ఏముంటుందా? ఓకే, నువ్వు ఒప్పుకోవాల్సిన పెళ్లికి కాదు, మరి ఓ నెల మందు మానేయాలి. చివరిగా 1 గంట సేపు మందు లేకపోతే షాపిల్ల గిల్ల 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 కొట్టుకునేవాడిని
మంతుడేసి మందు మానేలా ఇద్దరిగా సరిగా ఊరినే మానక్కర్లేదు. ఓ నెల రోజుల పాటు నేను చెప్పిన విన్నావు